సో ఇక్కడ రాహుకేతు పూజ అనేది చాలా బాగా చేస్తారు, చాలా విశిష్టత ఉంది అన్నారు. సో ఇక్కడ స్వామి స్వయంభూగా ఉన్నారు కాబట్టి రాహుకేతు పూజ చేయించుకుందామని నిర్ణయించుకుని పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాము. దానికి టోకెన్స్ అవి తీసుకోవాలట. సో మా హస్బెండ్ అయితే టోకెన్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఈ టోకెన్ ఛార్జ్ వచ్చి అరౌండ్ 2000 to 3000 మధ్యలో ఉంటుంది. అండ్ మనకి అక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి అక్కడే మనకి రాహుకేతు పూజ నివారణకి ఇక్కడ కూర్చోబెట్టి చేయిస్తారు. ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఈ దోష నివారణ పూజ చేయించుకోవడానికి పిల్లల్ని అనేది తీసుకుని వెళ్ళకూడదు. పిల్లలకి లేని దోషాలు కూడా అంటుకుంటాయి అని చెప్పి తీసుకురావద్దు అంటారు. ఇక్కడ కనిపిస్తున్నది పుట్ట, ఇది చాలా పెద్ద పుట్ట. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారట. ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్లో చూసినట్లయితే మనకి గర్భగుడిలో పానపుట్ట కనిపిస్తుంది. దానిపైన లింగం పెట్టి మనం పూజ చేస్తాము. అయితే ఆ పానపుట్ట గర్భగుడి నుంచి ఈ చివరి వరకు కూడా చాలా పెద్ద పుట్ట, ఇంత పెద్ద పుట్ట ఉంది. ఈ స్వామి లోపల తిరుగుతూ ఉంటారట. ఈ టెంపుల్నే మోపీదేవి అంటారు. ఈ మోపీదేవి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. అయ్యా లేదు ఇక్కడ చేయిస్తారండి. పిల్లలు లేని వాళ్ళు ఒక్కసారి ఈ స్వామి దర్శనం చేసుకుని ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే కంపల్సరీ పిల్లలు పుడతారట. ఇక్కడ మనకి స్వామి సర్పరూపంలో సంవత్సరానికి 2 లేదా 3 సార్లు దర్శనం ఇస్తూ ఉంటారట. ఇప్పటికీ స్వామి ఎన్నోసార్లు దర్శనం ఇచ్చారు, కానీ ఎవరికి ఎలాంటి హాని చేయరంట. ఇక్కడ మేమైతే కాలసర్ప పూజ చేయించుకోవడం కోసమని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచ్ ఫామ్ అవుతారు. అది ఫామ్ అయినంత వరకు వెయిట్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ మనం వెయిట్ చేసే పీరియడ్లో వాళ్ళు అక్కడ వాళ్ళ ఏర్పాట్లు అనేవి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సో మనకి అన్నీ రెడీ చేసేసాక మమ్మల్ని పిలుస్తారు, అప్పుడు వెళ్ళాలి. సో మా పూజ అయిపోయింది. మా పూజ అయిన తర్వాత మేము బయటికి ఎగ్జిట్ అవుతున్నాం, బయటకి దారిది. అక్కడి నుంచి ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ పెద్ద పుట్ట, ఆ పుట్టకి ఈ పుట్టకి కనెక్షన్ ఉంటుందంట. ఎవరికైతే సంతానం లేరో వాళ్ళు ఇక్కడికి వచ్చి రాత్రి నిద్ర చేసి మార్నింగ్ స్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడ ముడుపులు కట్టి ఉయ్యాలు కట్టినట్లయితే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం లోపు సంతానం కలుగుతుందంట 100%. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా గట్టి నమ్మకం. ఇక్కడ ఊరు వాళ్ళ జనానికి ఎంతో మందికి స్వామి డైరెక్ట్గా దర్శనం అనేది ఇచ్చారట. మనకి గర్భగుడిలో టెంపుల్ అయితే లోపల ఇలా ఉంటుంది. స్వామిది అయితే పైన స్వామి లింగం అది ఉంటుంది, శివలింగం, కిందన పానపుట్ట ఉంటుంది, మెయిన్ పానపుట్ట. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా నాగదేవత ఉంటారు. దండం పెట్టుకున్నాక ఇక్కడ మనకి అగరబత్తి స్పెషాలిటీ ఏంటంటే స్వామికి రోజు వాడే పూజలకు పూలు అవి కూడా వాటిని అగరబత్తిలో తయారు చేస్తారు ఇక్కడ. సో అవి కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే స్వామి దర్శనం మనకి ఎప్పుడు ఉంటుంది అని వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, ఫుల్గా వాచ్ చేసేయండి. మేమైతే ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ టెంపుల్ వచ్చి ఏలూరుకి మచిలీపట్నానికి వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది. అండ్ అదే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ఎంత ఫేమస్ అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి లైవ్లో దర్శనం ఇస్తారు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మేము ముందు రోజు నైటే వెళ్ళిపోయాము. ముందు రోజు వెళ్ళిన వారికి ఎక్కడ స్టే చేయాలి అంటే ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా టెంపుల్కి పక్కన ఒక సందు ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను వీడియో. ఇక్కడ నుంచి ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలా ఆ సందులోకి టర్న్ చేస్తే ఆపోజిట్గా ఒక బిల్డింగ్కి లైటింగ్స్ వెలుగుతున్నాయి కదా, అదేనండి స్టే చేసే రూమ్స్ ఉండేది. అండ్ ఇది ఇక్కడ ఓన్లీ ఇదొక్కటే ప్లేస్ స్టే చేయడానికి. మేము ముందు రోజు నైట్ ఎర్లీగానే వచ్చాం. అరౌండ్ 10:30కి రీచ్ అయ్యాం. సో 10:30కి రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడ టిఫిన్స్ అవి తిని, ఇది మార్నింగ్ చూపించడానికి కుదరదు ఇక్కడ. సో టెంపుల్లో ఎలా ఉంది అది చూపిస్తున్నాము. టెంపుల్ దర్శనం టికెట్స్ అంతా అభిషేకం ఇవన్నీ
మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకని నైట్ టైం మీకు షేర్ చేస్తున్నాం. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మేము 4 o'clock వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ స్వాములు వాళ్ళ దర్శనం కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఓపెనింగ్ చేసి ఫస్ట్ స్వామికి దర్శనం చేసి తర్వాత స్వాములకి పూజ అయిన తర్వాత మనకి చేస్తారు. మేము స్వామికి తొలి అభిషేకం చేయించాలనుకుంటున్నామని అన్నామని స్వాములతో పాటు మాకు కూడా చేశారు. ఇక్కడ మా పూజ అయితే అయింది. ఇంతకు ముందు వీడియో అయితే తీయనిచ్చేవారు. సో ఇప్పుడు వీడియో అయితే స్వామికి పూజ చేసేటప్పుడు తీయనివ్వట్లేదు. అండ్ ఇక్కడ మా పిల్లలు నంది చెవులో ఏదో చెప్పేస్తున్నారు. మా తొలి పూజ తొలి దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ రాహుకేతు పూజ అనేది చాలా బాగా చేస్తారు, చాలా విశిష్టత ఉంది అన్నారు. సో ఇక్కడ స్వామి స్వయంభూగా ఉన్నారు కాబట్టి రాహుకేతు పూజ చేయించుకుందామని నిర్ణయించుకుని పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాము. దానికి టోకెన్స్ అవి తీసుకోవాలట. సో మా హస్బెండ్ అయితే టోకెన్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఈ టోకెన్ ఛార్జ్ వచ్చి అరౌండ్ 2000 to 3000 మధ్యలో ఉంటుంది. అండ్ మనకి అక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి అక్కడే మనకి రాహుకేతు పూజ నివారణకి ఇక్కడ కూర్చోబెట్టి చేయిస్తారు. ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఈ దోష నివారణ పూజ చేయించుకోవడానికి పిల్లల్ని అనేది తీసుకుని వెళ్ళకూడదు. పిల్లలకి లేని దోషాలు కూడా అంటుకుంటాయి అని చెప్పి తీసుకురావద్దు అంటారు. ఇక్కడ కనిపిస్తున్నది పుట్ట. ఇది చాలా పెద్ద పుట్ట. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారట. ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్లో చూసినట్లయితే మనకి గర్భగుడిలో పానపుట్ట కనిపిస్తుంది. దానిపైన లింగం పెట్టి మనం పూజ చేస్తాము. అయితే ఆ పానపుట్ట గర్భగుడి నుంచి ఈ చివరి వరకు కూడా చాలా పెద్ద పుట్ట, ఇంత పెద్ద పుట్ట ఉంది. ఈ స్వామి లోపల తిరుగుతూ ఉంటారట. ఈ టెంపుల్ నే మోపీదేవి అంటారు. ఈ మోపీదేవి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. అయ్యా లేదు, ఇక్కడ చేయిస్తారండి. పిల్లలు లేని వాళ్ళు ఒక్కసారి ఈ స్వామి దర్శనం చేసుకుని ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే కంపల్సరీ పిల్లలు పుడతారట. ఇక్కడ మనకి స్వామి సర్పరూపంలో సంవత్సరానికి 2 లేదా 3 సార్లు దర్శనం ఇస్తూ ఉంటారట. ఇప్పటికీ స్వామి ఎన్నోసార్లు దర్శనం ఇచ్చారు, కానీ ఎవరికి ఎలాంటి హాని చేయరంట. ఇక్కడ మేమైతే కాలసర్ప పూజ చేయించుకోవడం కోసమని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచ్ ఫామ్ అవుతారు. అది ఫామ్ అయినంత వరకు వెయిట్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ మనం వెయిట్ చేసే పీరియడ్లో వాళ్ళు అక్కడ వాళ్ళ ఏర్పాట్లు అనేవి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సో మనకి అన్నీ రెడీ చేసేసాక మమ్మల్ని పిలుస్తారు, అప్పుడు వెళ్ళాలి. సో మా పూజ అయిపోయింది. మా పూజ అయిన తర్వాత మేము బయటికి ఎగ్జిట్ అవుతున్నాం. బయటకి దారిది అక్కడి నుంచి ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ పెద్ద పుట్ట. ఆ పుట్టకి ఈ పుట్టకి కనెక్షన్ ఉంటుందంట. ఎవరికైతే సంతానం లేరో వాళ్ళు ఇక్కడికి వచ్చి రాత్రి నిద్ర చేసి మార్నింగ్ స్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడ ముడుపులు కట్టి ఉయ్యాలు కట్టినట్లయితే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం లోపు సంతానం కలుగుతుందంట 100%. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా గట్టి నమ్మకం. ఇక్కడ ఊరు వాళ్ళ జనానికి ఎంతో మందికి స్వామి డైరెక్ట్గా దర్శనం అనేది ఇచ్చారట. మనకి గర్భగుడిలో టెంపుల్ అయితే లోపల ఇలా ఉంటుంది. స్వామిది అయితే పైన స్వామి లింగం అది ఉంటుంది, శివలింగం. కిందన పానపుట్ట ఉంటుంది, మెయిన్ పానపుట్ట. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా నాగదేవత ఉంటారు. దండం పెట్టుకున్నాక ఇక్కడ మనకి అగరబత్తి స్పెషాలిటీ ఏంటంటే స్వామికి రోజు వాడే పూజలకు పూలు అవి కూడా వాటిని అగరబత్తిలో తయారు చేస్తారు ఇక్కడ. సో అవి కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే స్వామి దర్శనం మనకి ఎప్పుడు ఉంటుంది అని వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, ఫుల్గా వాచ్ చేసేయండి. మేమైతే ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ టెంపుల్ వచ్చి ఏలూరుకి మచిలీపట్నానికి వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది. అండ్ అదే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ఎంత ఫేమస్ అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి లైవ్లో దర్శనం ఇస్తారు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మేము ముందు రోజు నైటే వెళ్ళిపోయాము. ముందు రోజు వెళ్ళిన వారికి ఎక్కడ స్టే చేయాలి అంటే ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా టెంపుల్కి పక్కన ఒక సందు ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను వీడియో. ఇక్కడ నుంచి ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలా ఆ సందులోకి టర్న్ చేస్తే
ఆపోజిట్గా ఒక బిల్డింగ్కి లైటింగ్స్ వెలుగుతున్నాయి కదా, అదేనండి స్టే చేసే రూమ్స్ ఉండేది. అండ్ ఇది ఇక్కడ ఓన్లీ ఇదొక్కటే ప్లేస్ స్టే చేయడానికి. మేము ముందు రోజు నైట్ ఎర్లీగానే వచ్చాం, అరౌండ్ 10:30కి రీచ్ అయ్యాం. సో 10:30కి రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడ టిఫిన్స్ అవి తిని, ఇది మార్నింగ్ చూపించడానికి కుదరదు ఇక్కడ. సో టెంపుల్లో ఎలా ఉంది అది చూపిస్తున్నాము. టెంపుల్ దర్శనం, టికెట్స్ అంతా, అభిషేకం వెళ్తాయి ఇవన్నీ మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకని నైట్ టైం మీకు షేర్ చేస్తున్నాం. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మేము 4 o'clock వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ స్వాములు వాళ్ళ దర్శనం కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఓపెనింగ్ చేసి ఫస్ట్ స్వామికి దర్శనం చేసి తర్వాత స్వాములకి పూజ అయిన తర్వాత మనకి చేస్తారు. మేము స్వామికి తొలి అభిషేకం చేయించాలనుకుంటున్నామని అన్నామని స్వాములతో పాటు మాకు కూడా చేశారు. ఇక్కడ మా పూజ అయితే అయింది. ఇంతకు ముందు వీడియో అయితే తీయనిచ్చేవారు. సో ఇప్పుడు వీడియో అయితే స్వామికి పూజ చేసేటప్పుడు తీయనివ్వట్లేదు. అండ్ ఇక్కడ మా పిల్లలు నంది చెవులో ఏదో చెప్పేస్తున్నారు. మా తొలి పూజ, తొలి దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ రాహుకేతు పూజ అనేది చాలా బాగా చేస్తారు, చాలా విశిష్టత ఉంది అన్నారు. సో ఇక్కడ స్వామి స్వయంభూగా ఉన్నారు కాబట్టి రాహుకేతు పూజ చేయించుకుందామని నిర్ణయించుకుని పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాము. దానికి టోకెన్స్ అవి తీసుకోవాలట. సో మా హస్బెండ్ అయితే టోకెన్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఈ టోకెన్ ఛార్జ్ వచ్చి అరౌండ్ 2000 to 3000 మధ్యలో ఉంటుంది. అండ్ మనకి అక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి అక్కడే మనకి రాహుకేతు పూజ నివారణకి ఇక్కడ కూర్చోబెట్టి చేయిస్తారు. ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఈ దోష నివారణ పూజ చేయించుకోవడానికి పిల్లల్ని అనేది తీసుకుని వెళ్ళకూడదు. పిల్లలకి లేని దోషాలు కూడా అంటుకుంటాయి అని చెప్పి తీసుకురావద్దు అంటారు. ఇక్కడ కనిపిస్తున్నది పుట్ట, ఇది చాలా పెద్ద పుట్ట. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారట. ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్లో చూసినట్లయితే మనకి గర్భగుడిలో పానపుట్ట కనిపిస్తుంది. దానిపైన లింగం పెట్టి మనం పూజ చేస్తాము. అయితే ఆ పానపుట్ట గర్భగుడి నుంచి ఈ చివరి వరకు కూడా చాలా పెద్ద పుట్ట, ఇంత పెద్ద పుట్ట ఉంది. ఈ స్వామి లోపల తిరుగుతూ ఉంటారట. ఈ టెంపుల్ నే మోపీదేవి అంటారు. ఈ మోపీదేవి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. అయ్యా లేదు, ఇక్కడ చేయిస్తారండి. పిల్లలు లేని వాళ్ళు ఒక్కసారి ఈ స్వామి దర్శనం చేసుకుని ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే కంపల్సరీ పిల్లలు పుడతారట. ఇక్కడ మనకి స్వామి సర్పరూపంలో సంవత్సరానికి 2 లేదా 3 సార్లు దర్శనం ఇస్తూ ఉంటారట. ఇప్పటికీ స్వామి ఎన్నోసార్లు దర్శనం ఇచ్చారు, కానీ ఎవరికి ఎలాంటి హాని చేయరంట. ఇక్కడ మేమైతే కాలసర్ప పూజ చేయించుకోవడం కోసమని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచ్ ఫామ్ అవుతారు. అది ఫామ్ అయినంత వరకు వెయిట్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ మనం వెయిట్ చేసే పీరియడ్లో వాళ్ళు అక్కడ వాళ్ళ ఏర్పాట్లు అనేవి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సో మనకి అన్నీ రెడీ చేసేసాక మమ్మల్ని పిలుస్తారు, అప్పుడు వెళ్ళాలి. సో మా పూజ అయిపోయింది. మా పూజ అయిన తర్వాత మేము బయటికి ఎగ్జిట్ అవుతున్నాం, బయటకి దారిది. అక్కడి నుంచి ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ పెద్ద పుట్ట, ఆ పుట్టకి ఈ పుట్టకి కనెక్షన్ ఉంటుందంట. ఎవరికైతే సంతానం లేరో వాళ్ళు ఇక్కడికి వచ్చి రాత్రి నిద్ర చేసి మార్నింగ్ స్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడ ముడుపులు కట్టి ఉయ్యాలు కట్టినట్లయితే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం లోపు సంతానం కలుగుతుందంట 100%. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా గట్టి నమ్మకం. ఇక్కడ ఊరు వాళ్ళ జనానికి ఎంతో మందికి స్వామి డైరెక్ట్గా దర్శనం అనేది ఇచ్చారట. మనకి గర్భగుడిలో టెంపుల్ అయితే లోపల ఇలా ఉంటుంది. స్వామిది అయితే పైన స్వామి లింగం అది ఉంటుంది, శివలింగం, కిందన పానపుట్ట ఉంటుంది, మెయిన్ పానపుట్ట. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా నాగదేవత ఉంటారు. దండం పెట్టుకున్నాక ఇక్కడ మనకి అగరబత్తి స్పెషాలిటీ ఏంటంటే స్వామికి రోజు వాడే పూజలకు పూలు అవి కూడా వాటిని అగరబత్తిలో తయారు చేస్తారు ఇక్కడ. సో అవి కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే స్వామి దర్శనం మనకి ఎప్పుడు ఉంటుంది అని వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, ఫుల్గా వాచ్ చేసేయండి. మేమైతే ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ టెంపుల్ వచ్చి ఏలూరుకి మచిలీపట్నానికి వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది. అండ్ అదే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్.
ఇది ఎంత ఫేమస్ అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి లైవ్లో దర్శనం ఇస్తారు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మేము ముందు రోజు నైటే వెళ్ళిపోయాము. ముందు రోజు వెళ్ళిన వారికి ఎక్కడ స్టే చేయాలి అంటే ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా టెంపుల్కి పక్కన ఒక సందు ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను వీడియో. ఇక్కడ నుంచి ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలా ఆ సందులోకి టర్న్ చేస్తే ఆపోజిట్గా ఒక బిల్డింగ్కి లైటింగ్స్ వెలుగుతున్నాయి కదా, అదేనండి స్టే చేసే రూమ్స్ ఉండేది. అండ్ ఇది ఇక్కడ ఓన్లీ ఇదొక్కటే ప్లేస్ స్టే చేయడానికి. మేము ముందు రోజు నైట్ ఎర్లీగానే వచ్చాం. అరౌండ్ 10:30కి రీచ్ అయ్యాం. సో 10:30కి రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడ టిఫిన్స్ అవి తిని, ఇది మార్నింగ్ చూపించడానికి కుదరదు ఇక్కడ. సో టెంపుల్లో ఎలా ఉంది అది చూపిస్తున్నాము. టెంపుల్ దర్శనం, టికెట్స్ అంతా, అభిషేకం ఇవన్నీ మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకని నైట్ టైం మీకు షేర్ చేస్తున్నాం. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మేము 4 o'clock వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ స్వాములు వాళ్ళ దర్శనం కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఓపెనింగ్ చేసి ఫస్ట్ స్వామికి దర్శనం చేసి తర్వాత స్వాములకి పూజ అయిన తర్వాత మనకి చేస్తారు. మేము స్వామికి తొలి అభిషేకం చేయించాలనుకుంటున్నామని అన్నామని స్వాములతో పాటు మాకు కూడా చేశారు. ఇక్కడ మా పూజ అయితే అయింది. ఇంతకు ముందు వీడియో అయితే తీయనిచ్చేవారు. సో ఇప్పుడు వీడియో అయితే స్వామికి పూజ చేసేటప్పుడు తీయనివ్వట్లేదు. అండ్ ఇక్కడ మా పిల్లలు నంది చెవులో ఏదో చెప్పేస్తున్నారు. మా తొలి పూజ, తొలి దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ రాహుకేతు పూజ అనేది చాలా బాగా చేస్తారు, చాలా విశిష్టత ఉంది అన్నారు. సో ఇక్కడ స్వామి స్వయంభూగా ఉన్నారు కాబట్టి రాహుకేతు పూజ చేయించుకుందామని నిర్ణయించుకుని పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాము. దానికి టోకెన్స్ అవి తీసుకోవాలట. సో మా హస్బెండ్ అయితే టోకెన్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఈ టోకెన్ ఛార్జ్ వచ్చి అరౌండ్ 2000 to 3000 మధ్యలో ఉంటుంది. అండ్ మనకి అక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి అక్కడే మనకి రాహుకేతు పూజ నివారణకి ఇక్కడ కూర్చోబెట్టి చేయిస్తారు. ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఈ దోష నివారణ పూజ చేయించుకోవడానికి పిల్లల్ని అనేది తీసుకుని వెళ్ళకూడదు. పిల్లలకి లేని దోషాలు కూడా అంటుకుంటాయి అని చెప్పి తీసుకురావద్దు అంటారు. ఇక్కడ కనిపిస్తున్నది పుట్ట. ఇది చాలా పెద్ద పుట్ట. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారట. ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్లో చూసినట్లయితే మనకి గర్భగుడిలో పానపుట్ట కనిపిస్తుంది. దానిపైన లింగం పెట్టి మనం పూజ చేస్తాము. అయితే ఆ పానపుట్ట గర్భగుడి నుంచి ఈ చివరి వరకు కూడా చాలా పెద్ద పుట్ట, ఇంత పెద్ద పుట్ట ఉంది. ఈ స్వామి లోపల తిరుగుతూ ఉంటారట. ఈ టెంపుల్ నే మోపీదేవి అంటారు. ఈ మోపీదేవి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. అయ్యా లేదు, ఇక్కడ చేయిస్తారండి. పిల్లలు లేని వాళ్ళు ఒక్కసారి ఈ స్వామి దర్శనం చేసుకుని ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే కంపల్సరీ పిల్లలు పుడతారట. ఇక్కడ మనకి స్వామి సర్పరూపంలో సంవత్సరానికి 2 లేదా 3 సార్లు దర్శనం ఇస్తూ ఉంటారట. ఇప్పటికీ స్వామి ఎన్నోసార్లు దర్శనం ఇచ్చారు, కానీ ఎవరికి ఎలాంటి హాని చేయరంట. ఇక్కడ మేమైతే కాలసర్ప పూజ చేయించుకోవడం కోసమని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచ్ ఫామ్ అవుతారు. అది ఫామ్ అయినంత వరకు వెయిట్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ మనం వెయిట్ చేసే పీరియడ్లో వాళ్ళు అక్కడ వాళ్ళ ఏర్పాట్లు అనేవి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సో మనకి అన్నీ రెడీ చేసేసాక మమ్మల్ని పిలుస్తారు, అప్పుడు వెళ్ళాలి. సో మా పూజ అయిపోయింది. మా పూజ అయిన తర్వాత మేము బయటికి ఎగ్జిట్ అవుతున్నాం. బయటకి దారిది అక్కడి నుంచి ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ పెద్ద పుట్ట. ఆ పుట్టకి ఈ పుట్టకి కనెక్షన్ ఉంటుందంట. ఎవరికైతే సంతానం లేరో వాళ్ళు ఇక్కడికి వచ్చి రాత్రి నిద్ర చేసి మార్నింగ్ స్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడ ముడుపులు కట్టి ఉయ్యాలు కట్టినట్లయితే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం లోపు సంతానం కలుగుతుందంట 100%. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా గట్టి నమ్మకం. ఇక్కడ ఊరు వాళ్ళ జనానికి ఎంతో మందికి స్వామి డైరెక్ట్గా దర్శనం అనేది ఇచ్చారట. మనకి గర్భగుడిలో టెంపుల్ అయితే లోపల ఇలా ఉంటుంది స్వామిది అయితే.
పైన స్వామి లింగం అది ఉంటుంది, శివలింగం కిందన పానపుట్ట ఉంటుంది, మెయిన్ పానపుట్ట. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా నాగదేవత ఉంటారు. దండం పెట్టుకున్నాక ఇక్కడ మనకి అగరబత్తి స్పెషాలిటీ ఏంటంటే స్వామికి రోజు వాడే పూజలకు పూలు అవి కూడా వాటిని అగరబత్తిలో తయారు చేస్తారు ఇక్కడ. సో అవి కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే స్వామి దర్శనం మనకి ఎప్పుడు ఉంటుంది అని వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, ఫుల్గా వాచ్ చేసేయండి. మేమైతే ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ టెంపుల్ వచ్చి ఏలూరుకి మచిలీపట్నానికి వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది. అండ్ అదే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ఎంత ఫేమస్ అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి లైవ్లో దర్శనమిస్తారు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మేము ముందు రోజు నైటే వెళ్ళిపోయాము. ముందు రోజు వెళ్ళిన వారికి ఎక్కడ స్టే చేయాలి అంటే ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా టెంపుల్కి పక్కన ఒక సందు ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను వీడియో. ఇక్కడ నుంచి ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలా ఆ సందులోకి టర్న్ చేస్తే ఆపోజిట్గా ఒక బిల్డింగ్కి లైటింగ్స్ వెలుగుతున్నాయి కదా, అదేనండి స్టే చేసే రూమ్స్ ఉండేది. అండ్ ఇది ఇక్కడ ఓన్లీ ఇదొక్కటే ప్లేస్ స్టే చేయడానికి. మేము ముందు రోజు నైట్ ఎర్లీగానే వచ్చాం. అరౌండ్ 10:30కి రీచ్ అయ్యాం. సో 10:30కి రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడ టిఫిన్స్ అవి తిని, ఇది మార్నింగ్ చూపించడానికి కుదరదు ఇక్కడ. సో టెంపుల్లో ఎలా ఉంది అది చూపిస్తున్నాము. టెంపుల్ దర్శనం, టికెట్స్ అంతా, అభిషేకం వెళ్తాయి, ఇవన్నీ మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకని నైట్ టైం మీకు షేర్ చేస్తున్నాం. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మేము 4 o'clock వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ స్వాములు వాళ్ళ దర్శనం కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఓపెనింగ్ చేసి ఫస్ట్ స్వామికి దర్శనం చేసి తర్వాత స్వాములకి పూజ అయిన తర్వాత మనకి చేస్తారు. మేము స్వామికి తొలి అభిషేకం చేయించాలనుకుంటున్నామని అన్నామని స్వాములతో పాటు మాకు కూడా చేశారు. ఇక్కడ మా పూజ అయితే అయింది. ఇంతకు ముందు వీడియో అయితే తీయనిచ్చేవారు. సో ఇప్పుడు వీడియో అయితే స్వామికి పూజ చేసేటప్పుడు తీయనివ్వట్లేదు. అండ్ ఇక్కడ మా పిల్లలు నంది చెవులో ఏదో చెప్పేస్తున్నారు. మా తొలి పూజ, తొలి దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ రాహుకేతు పూజ అనేది చాలా బాగా చేస్తారు, చాలా విశిష్టత ఉంది అన్నారు. సో ఇక్కడ స్వామి స్వయంభూగా ఉన్నారు కాబట్టి రాహుకేతు పూజ చేయించుకుందామని నిర్ణయించుకుని పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాము. దానికి టోకెన్స్ అవి తీసుకోవాలట. సో మా హస్బెండ్ అయితే టోకెన్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఈ టోకెన్ ఛార్జ్ వచ్చి అరౌండ్ 2000 to 3000 మధ్యలో ఉంటుంది. అండ్ మనకి అక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి అక్కడే మనకి రాహుకేతు పూజ నివారణకి ఇక్కడ కూర్చోబెట్టి చేయిస్తారు. ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఈ దోష నివారణ పూజ చేయించుకోవడానికి పిల్లల్ని అనేది తీసుకుని వెళ్ళకూడదు. పిల్లలకి లేని దోషాలు కూడా అంటుకుంటాయి అని చెప్పి తీసుకురావద్దు అంటారు. ఇక్కడ కనిపిస్తున్నది పుట్ట, ఇది చాలా పెద్ద పుట్ట. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారట. ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్లో చూసినట్లయితే మనకి గర్భగుడిలో పానపుట్ట కనిపిస్తుంది. దానిపైన లింగం పెట్టి మనం పూజ చేస్తాము. అయితే ఆ పానపుట్ట గర్భగుడి నుంచి ఈ చివరి వరకు కూడా చాలా పెద్ద పుట్ట, ఇంత పెద్ద పుట్ట ఉంది. ఈ స్వామి లోపల తిరుగుతూ ఉంటారట. ఈ టెంపుల్ నే మోపీదేవి అంటారు. ఈ మోపీదేవి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. అయ్యా లేదు, ఇక్కడ చేయిస్తారండి. పిల్లలు లేని వాళ్ళు ఒక్కసారి ఈ స్వామి దర్శనం చేసుకుని ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే కంపల్సరీ పిల్లలు పుడతారట. ఇక్కడ మనకి స్వామి సర్పరూపంలో సంవత్సరానికి 2 లేదా 3 సార్లు దర్శనం ఇస్తూ ఉంటారట. ఇప్పటికీ స్వామి ఎన్నోసార్లు దర్శనం ఇచ్చారు, కానీ ఎవరికి ఎలాంటి హాని చేయరంట. ఇక్కడ మేమైతే కాలసర్ప పూజ చేయించుకోవడం కోసమని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచ్ ఫామ్ అవుతారు. అది ఫామ్ అయినంత వరకు వెయిట్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ మనం వెయిట్ చేసే పీరియడ్లో వాళ్ళు అక్కడ వాళ్ళ ఏర్పాట్లు అనేవి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సో మనకి అన్నీ రెడీ చేసేసాక మమ్మల్ని పిలుస్తారు, అప్పుడు వెళ్ళాలి. సో మా పూజ అయిపోయింది. మా పూజ అయిన తర్వాత మేము బయటికి ఎగ్జిట్ అవుతున్నాం, బయటకి దారిది.
అక్కడి నుంచి ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ పెద్ద పుట్ట, ఆ పుట్టకి ఈ పుట్టకి కనెక్షన్ ఉంటుందంట. ఎవరికైతే సంతానం లేరో వాళ్ళు ఇక్కడికి వచ్చి రాత్రి నిద్ర చేసి మార్నింగ్ స్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడ ముడుపులు కట్టి ఉయ్యాలు కట్టినట్లయితే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం లోపు సంతానం కలుగుతుందంట 100%. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా గట్టి నమ్మకం. ఇక్కడ ఊరు వాళ్ళ జనానికి ఎంతో మందికి స్వామి డైరెక్ట్గా దర్శనం అనేది ఇచ్చారట. మనకి గర్భగుడిలో టెంపుల్ అయితే లోపల ఇలా ఉంటుంది. స్వామిది అయితే పైన స్వామి లింగం అది ఉంటుంది, శివలింగం, కిందన పానపుట్ట ఉంటుంది, మెయిన్ పానపుట్ట. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా నాగదేవత ఉంటారు. దండం పెట్టుకున్నాక ఇక్కడ మనకి అగరబత్తి స్పెషాలిటీ ఏంటంటే స్వామికి రోజు వాడే పూజలకు పూలు అవి కూడా వాటిని అగరబత్తిలో తయారు చేస్తారు ఇక్కడ. సో అవి కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే స్వామి దర్శనం మనకి ఎప్పుడు ఉంటుంది అని వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, ఫుల్గా వాచ్ చేసేయండి. మేమైతే ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ టెంపుల్ వచ్చి ఏలూరుకి మచిలీపట్నానికి వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది. అండ్ అదే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ఎంత ఫేమస్ అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి లైవ్లో దర్శనం ఇస్తారు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మేము ముందు రోజు నైటే వెళ్ళిపోయాము. ముందు రోజు వెళ్ళిన వారికి ఎక్కడ స్టే చేయాలి అంటే ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా టెంపుల్కి పక్కన ఒక సందు ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను వీడియో. ఇక్కడ నుంచి ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలా ఆ సందులోకి టర్న్ చేస్తే ఆపోజిట్గా ఒక బిల్డింగ్కి లైటింగ్స్ వెలుగుతున్నాయి కదా, అదేనండి స్టే చేసే రూమ్స్ ఉండేది. అండ్ ఇది ఇక్కడ ఓన్లీ ఇదొక్కటే ప్లేస్ స్టే చేయడానికి. మేము ముందు రోజు నైట్ ఎర్లీగానే వచ్చాం. అరౌండ్ 10:30కి రీచ్ అయ్యాం. సో 10:30కి రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడ టిఫిన్స్ అవి తిని, ఇది మార్నింగ్ చూపించడానికి కుదరదు ఇక్కడ. సో టెంపుల్లో ఎలా ఉంది అది చూపిస్తున్నాము. టెంపుల్ దర్శనం, టికెట్స్ అంతా, అభిషేకం ఎంత ఇవన్నీ మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకని నైట్ టైం మీకు షేర్ చేస్తున్నాం. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మేము 4 o'clock వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ స్వాములు వాళ్ళ దర్శనం కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఓపెనింగ్ చేసి ఫస్ట్ స్వామికి దర్శనం చేసి తర్వాత స్వాములకి పూజ అయిన తర్వాత మనకి చేస్తారు. మేము స్వామికి తొలి అభిషేకం చేయించాలనుకుంటున్నామని అన్నామని స్వాములతో పాటు మాకు కూడా చేశారు. ఇక్కడ మా పూజ అయితే అయింది. ఇంతకు ముందు వీడియో అయితే తీయనిచ్చేవారు. సో ఇప్పుడు వీడియో అయితే స్వామికి పూజ చేసేటప్పుడు తీయనివ్వట్లేదు. అండ్ ఇక్కడ మా పిల్లలు నంది చెవులో ఏదో చెప్పేస్తున్నారు. మా తొలి పూజ, తొలి దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ రాహుకేతు పూజ అనేది చాలా బాగా చేస్తారు, చాలా విశిష్టత ఉంది అన్నారు. సో ఇక్కడ స్వామి స్వయంభూగా ఉన్నారు కాబట్టి రాహుకేతు పూజ చేయించుకుందామని నిర్ణయించుకుని పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాము. దానికి టోకెన్స్ అవి తీసుకోవాలట. సో మా హస్బెండ్ అయితే టోకెన్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఈ టోకెన్ ఛార్జ్ వచ్చి అరౌండ్ 2000 to 3000 మధ్యలో ఉంటుంది. అండ్ మనకి అక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి అక్కడే మనకి రాహుకేతు పూజ నివారణకి ఇక్కడ కూర్చోబెట్టి చేయిస్తారు. ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఈ దోష నివారణ పూజ చేయించుకోవడానికి పిల్లల్ని అనేది తీసుకుని వెళ్ళకూడదు. పిల్లలకి లేని దోషాలు కూడా అంటుకుంటాయి అని చెప్పి తీసుకురావద్దు అంటారు. ఇక్కడ కనిపిస్తున్నది పుట్ట, ఇది చాలా పెద్ద పుట్ట. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారట. ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్లో చూసినట్లయితే మనకి గర్భగుడిలో పానపుట్ట కనిపిస్తుంది. దానిపైన లింగం పెట్టి మనం పూజ చేస్తాము. అయితే ఆ పానపుట్ట గర్భగుడి నుంచి ఈ చివరి వరకు కూడా చాలా పెద్ద పుట్ట, ఇంత పెద్ద పుట్ట ఉంది. ఈ స్వామి లోపల తిరుగుతూ ఉంటారట. ఈ టెంపుల్ నే మోపీదేవి అంటారు. ఈ మోపీదేవి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. అయ్యా లేదు, ఇక్కడ చేయిస్తారండి.
పిల్లలు లేని వాళ్ళు ఒక్కసారి ఈ స్వామి దర్శనం చేసుకుని ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే కంపల్సరీ పిల్లలు పుడతారట. ఇక్కడ మనకి స్వామి సర్పరూపంలో సంవత్సరానికి 2 లేదా 3 సార్లు దర్శనం ఇస్తూ ఉంటారట. ఇప్పటికీ స్వామి ఎన్నోసార్లు దర్శనం ఇచ్చారు, కానీ ఎవరికి ఎలాంటి హాని చేయరంట. ఇక్కడ మేమైతే కాలసర్ప పూజ చేయించుకోవడం కోసమని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచ్ ఫామ్ అవుతారు, అది ఫామ్ అయినంత వరకు వెయిట్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ మనం వెయిట్ చేసే పీరియడ్లో వాళ్ళు అక్కడ వాళ్ళ ఏర్పాట్లు అనేవి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సో మనకి అన్నీ రెడీ చేసేసాక మమ్మల్ని పిలుస్తారు, అప్పుడు వెళ్ళాలి. సో మా పూజ అయిపోయింది. మా పూజ అయిన తర్వాత మేము బయటికి ఎగ్జిట్ అవుతున్నాం, బయటకి దారిది. అక్కడి నుంచి ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ పెద్ద పుట్ట, ఆ పుట్టకి ఈ పుట్టకి కనెక్షన్ ఉంటుందంట. ఎవరికైతే సంతానం లేరో వాళ్ళు ఇక్కడికి వచ్చి రాత్రి నిద్ర చేసి మార్నింగ్ స్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడ ముడుపులు కట్టి ఉయ్యాలు కట్టినట్లయితే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం లోపు సంతానం కలుగుతుందంట 100%. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా గట్టి నమ్మకం. ఇక్కడ ఊరు వాళ్ళ జనానికి ఎంతో మందికి స్వామి డైరెక్ట్గా దర్శనం అనేది ఇచ్చారట. మనకి గర్భగుడిలో టెంపుల్ అయితే లోపల ఇలా ఉంటుంది స్వామిది అయితే, పైన స్వామి లింగం అది ఉంటుంది, శివలింగం, కిందన పానపుట్ట ఉంటుంది, మెయిన్ పానపుట్ట. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా నాగదేవత ఉంటారు. దండం పెట్టుకున్నాక ఇక్కడ మనకి అగరబత్తి స్పెషాలిటీ ఏంటంటే స్వామికి రోజు వాడే పూజలకు పూలు అవి కూడా వాటిని అగరబత్తిలో తయారు చేస్తారు ఇక్కడ. సో అవి కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే స్వామి దర్శనం మనకి ఎప్పుడు ఉంటుంది అని వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, ఫుల్గా వాచ్ చేసేయండి. మేమైతే ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ టెంపుల్ వచ్చి ఏలూరుకి మచిలీపట్నానికి వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది. అండ్ అదే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ఎంత ఫేమస్ అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి లైవ్లో దర్శనం ఇస్తారు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మేము ముందు రోజు నైటే వెళ్ళిపోయాము. ముందు రోజు వెళ్ళిన వారికి ఎక్కడ స్టే చేయాలి అంటే ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా టెంపుల్కి పక్కన ఒక సందు ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను వీడియో. ఇక్కడ నుంచి ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలా ఆ సందులోకి టర్న్ చేస్తే ఆపోజిట్గా ఒక బిల్డింగ్కి లైటింగ్స్ వెలుగుతున్నాయి కదా, అదేనండి స్టే చేసే రూమ్స్ ఉండేది. అండ్ ఇది ఇక్కడ ఓన్లీ ఇదొక్కటే ప్లేస్ స్టే చేయడానికి. మేము ముందు రోజు నైట్ ఎర్లీగానే వచ్చాం, అరౌండ్ 10:30కి రీచ్ అయ్యాం. సో 10:30కి రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడ టిఫిన్స్ అవి తిని, ఇది మార్నింగ్ చూపించడానికి కుదరదు ఇక్కడ. సో టెంపుల్లో ఎలా ఉంది అది చూపిస్తున్నాము. టెంపుల్ దర్శనం, టికెట్స్ అంతా, అభిషేకం వెళ్తాయి, ఇవన్నీ మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకని నైట్ టైం మీకు షేర్ చేస్తున్నాం. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మేము 4 o'clock వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ స్వాములు వాళ్ళ దర్శనం కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఓపెనింగ్ చేసి ఫస్ట్ స్వామికి దర్శనం చేసి తర్వాత స్వాములకి పూజ అయిన తర్వాత మనకి చేస్తారు. మేము స్వామికి తొలి అభిషేకం చేయించాలనుకుంటున్నామని అన్నామని స్వాములతో పాటు మాకు కూడా చేశారు. ఇక్కడ మా పూజ అయితే అయింది. ఇంతకు ముందు వీడియో అయితే తీయనిచ్చేవారు. సో ఇప్పుడు వీడియో అయితే స్వామికి పూజ చేసేటప్పుడు తీయనివ్వట్లేదు. అండ్ ఇక్కడ మా పిల్లలు నంది చెవులో ఏదో చెప్పేస్తున్నారు. మా తొలి పూజ, తొలి దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ రాహుకేతు పూజ అనేది చాలా బాగా చేస్తారు, చాలా విశిష్టత ఉంది అన్నారు. సో ఇక్కడ స్వామి స్వయంభూగా ఉన్నారు కాబట్టి రాహుకేతు పూజ చేయించుకుందామని నిర్ణయించుకుని పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాము. దానికి టోకెన్స్ అవి తీసుకోవాలట. సో మా హస్బెండ్ అయితే టోకెన్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఈ టోకెన్ ఛార్జ్ వచ్చి అరౌండ్ 2000 to 3000 మధ్యలో ఉంటుంది. అండ్ మనకి అక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చి అక్కడే మనకి రాహుకేతు పూజ నివారణకి ఇక్కడ కూర్చోబెట్టి చేయిస్తారు. ఇక్కడ ఈ వచ్చిన వాళ్ళకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఈ దోష నివారణ పూజ చేయించుకోవడానికి పిల్లల్ని అనేది తీసుకుని వెళ్ళకూడదు. పిల్లలకి లేని దోషాలు కూడా అంటుకుంటాయి అని చెప్పి తీసుకురావద్దు అంటారు. ఇక్కడ కనిపిస్తున్నది పుట్ట, ఇది చాలా పెద్ద పుట్ట. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారట. ఇక్కడ మనకి మెయిన్ టెంపుల్లో చూసినట్లయితే మనకి గర్భగుడిలో పానపుట్ట కనిపిస్తుంది. దానిపైన లింగం పెట్టి మనం పూజ చేస్తాము. అయితే ఆ పానపుట్ట గర్భగుడి నుంచి ఈ చివరి వరకు కూడా చాలా పెద్ద పుట్ట, ఇంత పెద్ద పుట్ట ఉంది. ఈ స్వామి లోపల తిరుగుతూ ఉంటారట. ఈ టెంపుల్నే మోపీదేవి అంటారు. ఈ మోపీదేవి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట.
అయ్యా లేదు ఇక్కడ చేయిస్తారండి. పిల్లలు లేని వాళ్ళు ఒక్కసారి ఈ స్వామి దర్శనం చేసుకుని ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే కంపల్సరీ పిల్లలు పుడతారట. ఇక్కడ మనకి స్వామి సర్పరూపంలో సంవత్సరానికి 2 లేదా 3 సార్లు దర్శనం ఇస్తూ ఉంటారట. ఇప్పటికీ స్వామి ఎన్నోసార్లు దర్శనం ఇచ్చారు, కానీ ఎవరికి ఎలాంటి హాని చేయరంట. ఇక్కడ మేమైతే కాలసర్ప పూజ చేయించుకోవడం కోసమని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచ్ ఫామ్ అవుతారు. అది ఫామ్ అయినంత వరకు వెయిట్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ మనం వెయిట్ చేసే పీరియడ్లో వాళ్ళు అక్కడ వాళ్ళ ఏర్పాట్లు అనేవి సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సో మనకి అన్నీ రెడీ చేసేసాక మమ్మల్ని పిలుస్తారు, అప్పుడు వెళ్ళాలి. సో మా పూజ అయిపోయింది. మా పూజ అయిన తర్వాత మేము బయటికి ఎగ్జిట్ అవుతున్నాం, బయటకి దారిది. అక్కడి నుంచి ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ పెద్ద పుట్ట, ఆ పుట్టకి ఈ పుట్టకి కనెక్షన్ ఉంటుందంట. ఎవరికైతే సంతానం లేరో వాళ్ళు ఇక్కడికి వచ్చి రాత్రి నిద్ర చేసి మార్నింగ్ స్వామి దర్శనం చేసుకున్నాక ఇక్కడ ముడుపులు కట్టి ఉయ్యాలు కట్టినట్లయితే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం లోపు సంతానం కలుగుతుందంట 100%. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా గట్టి నమ్మకం. ఇక్కడ ఊరు వాళ్ళ జనానికి ఎంతో మందికి స్వామి డైరెక్ట్గా దర్శనం అనేది ఇచ్చారట. మనకి గర్భగుడిలో టెంపుల్ అయితే లోపల ఇలా ఉంటుంది. స్వామిది అయితే పైన స్వామి లింగం అది ఉంటుంది, శివలింగం, కిందన పానపుట్ట ఉంటుంది, మెయిన్ పానపుట్ట. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా నాగదేవత ఉంటారు. దండం పెట్టుకున్నాక ఇక్కడ మనకి అగరబత్తి స్పెషాలిటీ ఏంటంటే స్వామికి రోజు వాడే పూజలకు పూలు అవి కూడా వాటిని అగరబత్తిలో తయారు చేస్తారు ఇక్కడ. సో అవి కొనుక్కొని మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే స్వామి దర్శనం మనకి ఎప్పుడు ఉంటుంది అని వీడియో గురించి ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, ఫుల్గా వాచ్ చేసేయండి. మేమైతే ఏలూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ టెంపుల్ వచ్చి ఏలూరుకి మచిలీపట్నానికి వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది. అండ్ అదే మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ఎంత ఫేమస్ అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి లైవ్లో దర్శనం ఇస్తారు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మేము ముందు రోజు నైటే వెళ్ళిపోయాము. ముందు రోజు వెళ్ళిన వారికి ఎక్కడ స్టే చేయాలి అంటే ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా టెంపుల్కి పక్కన ఒక సందు ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను వీడియో. ఇక్కడ నుంచి ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అలా ఆ సందులోకి టర్న్ చేస్తే ఆపోజిట్గా ఒక బిల్డింగ్కి లైటింగ్స్ వెలుగుతున్నాయి కదా, అదేనండి స్టే చేసే రూమ్స్ ఉండేది. అండ్ ఇది ఇక్కడ ఓన్లీ ఇదొక్కటే ప్లేస్ స్టే చేయడానికి. మేము ముందు రోజు నైట్ ఎర్లీగానే వచ్చాం, అరౌండ్ 10:30కి రీచ్ అయ్యాం. సో 10:30కి రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడ టిఫిన్స్ అవి తిని, ఇది మార్నింగ్ చూపించడానికి కుదరదు ఇక్కడ. సో టెంపుల్లో ఎలా ఉంది అది చూపిస్తున్నాము. టెంపుల్ దర్శనం, టికెట్స్ అంతా, అభిషేకం వెళ్తాయి, ఇవన్నీ మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. సో అందుకని నైట్ టైం మీకు షేర్ చేస్తున్నాం. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మేము 4 o'clock వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ స్వాములు వాళ్ళ దర్శనం కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఓపెనింగ్